ఏడు తంతెల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడిబిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం రెక్కి సల్లంగుండేదంట. ఇక అత్త మామలైన ఆడిబిడ్డలైన మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా. ఆడిబిడ్డల మర్చిపోయిరి అంతటా ఆలి పిల్లల ముఖ్యమైరి. వెనకటి వంతనే మాయే అయ్యయ్య ఏటిలోన కలిసిపాయే. అమ్మగారిండ్లకు పైన మంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపాడేది. దర్వాజలెత్తిన మొగురం ఎత్తుకున్న ఇంటి ఆడిబిడ్డ చేత పూదిచ్చేది. ఆడిబిడ్డను విలోకుంటే ఎత్తుకుంటే ఇంటి మొగురం కంట నీరు పెట్టేదిరా. ఇక మాట మాట అనుకొని మాట్లాడుకుంటుంటే కుడుకలా పండుగ కలిపిపోయేదిరా. ఆడిపిల్లని ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే తలిగేది కదరా. ఆడిబిడ్డల విలువ తెలవని మానవ జన్మ వ్యర్థమేను కదరా. మనం ఎంత చక్కటి గడ్డ అంటే మనం తాగే నీళ్ళు ఎంత సెంటిమెంట్ మనకు మనకు ఒళ్ళంతా అలుముకుంటాయంటే, ఆడిబిడ్డ అమ్మగారింటికి ఏడ్చుకుంటా 7వ చవితిని ముక్కు చీది ఆ ఇంటి గోడకు రాస్తే పరమ దరిద్రం అన్నం దొరకదు. ఆడపిల్లను కడప మీద కూర్చొనియం ఇప్పటికే చాలా అప్పులైన బిడ్డ కడప దిగంటాం అంటే కాలు తగలకుండా పైలం కలుసుకుంటాం. ఈ రోజులు కలియుగాంతానికి బంగారు బాటలు వేస్తున్నాయి. ఇంత గొప్ప సాహిత్యము, ఈ ఐడియాలజీ అంటే నువ్వు చెప్తుంటే సరే వరంగల్ సీన్ అన్న మంచి అప్గ్రేడెడ్ ఉంటారని అనుకున్న సిచ్యువేషన్ నుంచి చాలా పాతకాలం ముచ్చట మాకు నేర్పిస్తున్నావు, చాలా విషయాలు చెప్తున్నావు కదా. ఏడికెళ్ళి వచ్చింది సాహిత్యం ఈ మాట్లాడిన? నేను నిజంగా వాస్తవం చెప్పాలంటే నేను నిజంగా మీ అందరు చెప్తున్నా, పుస్తకం పుటా తెరిచి చదువుకోలే ఇంతవరకు. పుస్తకం పుట సమాజాన్ని చదివిన, బతుకులు చదివిన, మనుషులను చదివిన. నా పాఠశాలలు లేబర్ అడ్డాలు, హమాలి కూలీల అడ్డాలు, రిక్షా కార్మికుల అడ్డాలు, ఆటో డ్రైవర్ల అడ్డాలు, కూరగాయల మార్కెట్లు, అడితి దుకాణాలు, ఆర్డినరీ ఆర్టీసీ బస్సులు. ఏం చదివినావునా? సమాజాన్ని చదివిన. చదువు ఏం చదవలే, సర్టిఫికేట్లో చదువు ఏం లేదు. కూరగాయల మార్కెట్ పోతే ఓ పిల్లగా ఆ ఎత్తు 10 అంటారు. అంటే వాళ్ళ ఏంద్ర రాములు మా ఇల్లే చచ్చిపోతాను, వచ్చిన పని పూరా అయిందా లేదా అంటారు. ఈ భాష మనకు ఎక్కడ దొరకాలి?